నమస్తే, వెల్కమ్ టు సర్కార్ టీవీ. నేను మీ మధు. నాడు తెలుగు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు వచ్చాక సినీ పరిశ్రమకు కొన్ని వాస్తవాలైతే మారిపోయాయి. ఇక టికెట్ ధరలు పెంచుకోవడం, బెనిఫిట్ షోలు వేయడం ఇక మున్పటిలాగా కష్టంగా లేకుండా పోయింది. తెలంగాణలో ఒకానొక సమయంలో పుష్ప 2 ప్రీమియర్ వేదికగా జరిగిన సంఘటనల కారణంగా కొంతకాలంగా అదనపు రేట్లకు బ్రేక్ పడినా ఇప్పుడు మళ్ళీ మినహాయింపులు రావడం స్టార్ట్ అయిపోయింది. ప్రత్యేకంగా హరిహర వీరమల్లు సినిమాకైతే చారిత్రక నేపథ్యంతో అన్న కారణంతో టికెట్ల రేటుకు భారీగా మినహాయింపు తగ్గింది. ఇక ఏపీలోనే కాదు, తెలంగాణలో కూడా టికెట్ల ధరలు 2 నుంచి 3 రెట్లు పెరిగిపోయాయి. ఇక సింగిల్ స్క్రీన్లు అయితే 200, 300 ఉండగా ఇక మల్టీప్లెక్స్ లో అయితే 400, 500 రూపాయల దాకా చెల్లించాల్సి వస్తుంది. మొదటి రోజు ప్రీమియర్స్ కి బాగానే రెస్పాన్స్ వచ్చిందిలే అని నిర్మాతలు ఊపిరి పీల్చుకున్నారు. కానీ అదే షోల నుంచి వచ్చిన నెగిటివ్ టాక్ మొదటి రోజు ఆక్యుపెన్సీలపై పెద్ద ఎఫెక్ట్ చూపించింది. ఇక టాక్ ప్లస్ రేట్ ఈక్వల్ టు థియేటర్ ఖాళీ అన్నమాట. అంటే ఓ సినిమాకు టాక్ నెగిటివ్ అయితేనే జనాలు వెనక్కి తగ్గుతారు. అలాంటప్పుడు టికెట్ రేట్లు పెంచితే ఎలా వస్తాయి? ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ కి 150 నుంచి 200 రూపాయల వరకు మినిమం అయినప్పుడు ఒక కుటుంబం సినిమాకి వెళ్ళాలంటే 1000 రూపాయల దగ్గర ఖర్చు కావాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక అభిమానంతో ఎంకరేజ్ చేయాలనుకున్న వారే భయపడి వెనక్కి తగ్గారు. ఇక హరిహర వీరమలకి మొదటి రోజు తర్వాత 70 నుంచి 80% వసూలు డ్రాప్ అయినట్లు ట్రేడ్ టాక్ వినిపిస్తుంది. ఇది ఇలా టాక్ వల్ల మాత్రమే కాదు, అధిక టికెట్ రేట్ల కారణంగా కూడా ప్రేక్షకుల నిరాకరణ వల్ల కూడా అని ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. అదే సినిమా నార్మల్ రేట్లతో వచ్చి ఉంటే బుకింగ్స్ మెరుగ్గా ఉండే అవకాశం కూడా ఉండేది. బెనిఫిట్ షోలు వేసినా ఫలితం బెనిఫిట్ ఇవ్వలేదన్నమాట. ఇక దక్షిణాది మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లోనే టికెట్ల ధరలు అత్యధికంగా ఉన్నాయి. మరి అదే అదనపు రేట్లు మళ్ళీ మళ్ళీ పెడుతూ వెళితే ఇక ప్రేక్షకులు ఎందుకు థియేటర్లకు వస్తారు అన్న క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది. ఇక క్రేజ్ ఉన్న సినిమాలకి ఇలా చేస్తే అవుట్పుట్ బాగా లేకపోతే జనం అసహనం పెరుగుతుంది. ఇక వీకెండ్ లో లాభాల కోసం చేసే ఈ ఆలోచన థియేటర్ల నుంచి ప్రేక్షకులను మరింత దూరం చేస్తుందన్న నిజాన్ని గుర్తించాల్సిన సమయం ఇది అని తెలుస్తుంది. ఇక రేట్లు పెంచడం కాదు, కంటెంట్ పెంచితేనే క్రౌడ్ వస్తుందని అంటున్నారు. ఏదేమైనా సరే ఈ రేట్ల పెంచడం వల్ల మధ్య తరగతి వాళ్ళకు కూడా చాలా భారంగా మారుతుంది. ఈ రేట్ల పెరుగుదల వల్ల మధ్య తరగతి వాళ్ళు సినిమా ఇక రేట్లు తగ్గాక చూద్దాంలే అన్న రీతిలో అయితే ఆగిపోతున్నారు. ఇక ఎప్పుడైనా సినిమానే కదా, లేదంటే ఓటీటీ ప్లాట్ఫామ్ లో చూద్దాంలే అని కూడా చాలా మంది ఆగిపోతున్న తరుణం వినిపిస్తుంది. ఇక బెనిఫిట్ షోలకి ఒకటి పెంచుకున్నా పర్వాలేదు, అదొక్క రోజు రేట్లు పెరిగినా కూడా ఏం రీజన్ కాదు. కానీ ఇక వీకెండ్ లో కూడా ఎక్కువగా టికెట్ల రేట్లు పెంచడం వల్ల మధ్య తరగతి వారు ఎక్కువగా సినిమాల మీద మొగ్గు చూపించడం లేదు. అయితే ఇదే పరిస్థితి ఇప్పుడు వారి యొక్క కనీస గ్రాసుని కూడా లేపలేకపోతుందనేది ఒక విచిత్రమైన సంఘటనగా మారిపోతుంది. ఇక చూసుకుంటే ఏదేమైనా సరే ఇక థియేటర్ల రేట్ల పెరుగుదల అనేది, ఈ టికెట్ల రేట్ల పెరుగుదల అనేది సామాన్య ప్రజలకు అందుబాటు నుంచి చేజారిపోతుంది అనేది మాత్రం వినిపిస్తుంది. ఇక చూసుకుంటే అక్కడ టికెట్లు మాత్రమే కాదు, ఇక థియేటర్లలో ఉన్న అల్పాహార సంగతి కూడా అదే విధంగా ఉంది. ఇక టికెట్లే ఒక కుటుంబం, ఒక మధ్యతరగతి కుటుంబం, అది కూడా చిన్న కుటుంబం వెళ్ళినా సరే 400 నుంచి 500 దాకా ఒక్కొక్కరికి అవుతుంటే ఇక ఫ్యామిలీ మొత్తం వెళ్తే మినిమం 2000 దాకా అవుతున్న పరిస్థితి నెలకొంది. మరి టికెట్లకే 2000 దాకా అవుతే ఇక అక్కడ అల్పాహార పరిస్థితి ఏంటి అని కూడా ప్రశ్నిస్తున్నారు. మరి ఇక 2 రెట్లు పెంచినా సరే ఒక కుటుంబం అంటే 3 పిల్లలు 2 పెద్దలు ఉన్న కుటుంబం వెళ్తే దగ్గర దగ్గర 5000 రూపాయల థియేటర్లకి ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. సో 5000 రూపాయల వల్ల నెల గ్రాసరీస్ ఇంట్లోకి వస్తాయి కదా. సో ఈ ప్రకారంగా ఆలోచించి మధ్య తరగతి వారు ఆగిపోవడం కూడా జరుగుతుంది. మరి ఈ టికెట్ల రేట్ల పెంపుదల ఇలాగే కొనసాగితే ఇక గ్రాస్ కూడా తక్కువ అయ్యే పరిస్థితులు కూడా నెలకొన్నాయి. మరి మీకేమనిపిస్తుంది? ఇవన్నీ కరెక్ట్ అనిపిస్తుందా? టికెట్ల రేట్ల పెరుగుదల మంచిదంటారా, తగ్గితే బెటర్ అంటారా? టికెట్ల రేట్లు పెరగడం వల్ల బెనిఫిట్ షోలు కావచ్చు, లేకపోతే నార్మల్ మధ్య తరగతి ప్రజలకు కావచ్చు ఆకట్టుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి మీకేమనిపిస్తుందో కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని మాతో షేర్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విశేషాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.